పేదలకు అందుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలలో పల్లెల్లో నిజమైన పండుగ నెలకొందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలోని టీడీపీ కార్యాలయంలో భోగి పండుగను టీడీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు భోగి మంట వేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సాగునీటి సంఘం అధ్యక్షుడు ఆలూరు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు తదితర ప్రభుత్వ పథకాలతో అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొత్తపల్లి సాయికుమార్, కొత్తపల్లి మహేష్ కుమార్, బొబ్బేపల్లి వెంకయ్య నాయుడు, దాసరి శ్రీనివాసులు, వెంకట రమణయ్య, శివశంకర్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 2026 సంవత్సరం భోగి, మకర సంక్రాంతి పండుగల సందర్భంగా బ్రహ్మదేవం గ్రామస్తులందరం కలిసి తెలుగుదేశం పార్టీ, మాది ఎంత కుటుంబం, తెలుగుదేశం పార్టీ సభ్యులందరం కలిసి ఇక్కడ పార్టీ కార్యాలయం దగ్గర రమేష్, మహేష్, వెంకయ్య, మరి ఇంపార్టెంట్ సభ్యులు దాసరి శ్రీనివాసులు, వీళ్ళందరూ, వెంకటరమణ అందరం కలిసి ఇక్కడికి వచ్చి పండుగగా మేము వేడుక చేసుకుంటున్నాం. భోగి పండుగ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా గత 2 నెలల నుంచి విపరీతమైన వర్షాలు జరిగాయి. కోసిన నారులన్నీ దెబ్బతిన్నాయి. అయినా కూడా గవర్నమెంట్ చంద్రమోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రైతులకి విత్తనాలు ఇవ్వటం, యూరియా సప్లై చేయడం, రైతులకు కావాల్సిన ఏర్పాటు చేసి ఇప్పుడిప్పుడే పైరు కోలుకుంటున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందుతుందని, మా గ్రామానికి మంచి జరుగుతుందని చెప్పి ఈ యొక్క పండుగ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి, వారి కోడలు సుత్తిరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పత్రికా విలేకరులకి అందరికీ మేము ఈ యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జనవరి నెల 14వ తేదీ భోగి, మకర సంక్రమణం, కనుమ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యమంత్రికి, మంత్రివర్యులకు అందరికి కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ప్రీతమ నాయకులు, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, శృతమ్మకు, అందరికి కూడా వారి కుటుంబ సభ్యులందరికీ, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు, బ్రహ్మదేవి గ్రామ ప్రజలకు, ముత్తుకూరు మండల ప్రజలకు భోగి, మకర సంక్రమణం, కనుమ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం పండగ అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పండగ వాతావరణం. ఎందుకనంటే ప్రభుత్వం మారిన తర్వాత మనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్ పెంచడం అయితేమి, ఫ్రీగా బస్సు సౌకర్యం అయితేమి, రైతులకు రైతు భరోసా కార్యక్రమం కానీ, అన్నదాత సుఖీభావ కార్యక్రమం, అదేవిధంగా మధ్యాహ్నం భోజన పథకం కానీ, గ్యాస్ సిలిండర్ దీపం పథకము, విధంగా పేద ప్రజలకు భోజనం కల్పించే అన్నా క్యాంటీన్లు, ఇట్లా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని తెలుగుదేశం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జరపడం నిజంగా ఆనందదాయకం, సంతోషము. ప్రజలందరికీ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. అదేవిధంగా మన సర్వేపల్లి నియోజకవర్గంలో మా బ్రహ్మదేవం గ్రామంకి నిజమైనటువంటి పండగ ఈ సంవత్సరం ప్రత్యేకంగా. ఎందుకనంటే మోహన్ రెడ్డి గారు వారు ప్రత్యేక దృష్టి పెట్టి గిరిజనుల మీద అయితేమి, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి తేవాలనే ఉద్దేశంతో 20 కోట్ల రూపాయలు వెచ్చించి టీఎస్ఆర్ నిధులతో 50 పడకల ఆసుపత్రికి ఇటీవలే భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. దాదాపుగా తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలం, వెంకటాచలం మండలం, నెల్లూరు రూరల్ మండలం, అదేవిధంగా చిల్లకూరు మండలంలోని మూమిడి, వరగుడి తదుపరి గ్రామాలన్నిటికి కలిపి కూడా దాదాపు 2 లక్షల పైకి చిలుపు జనాభాకి ఈ యొక్క ఆసుపత్రి ఉపయోగపడుతుంది. అందులో ఈ ఆసుపత్రి కూడా వాళ్ళు సెయిల్ కంపెనీ వారు ఒక ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ అన్నీ కూడా ఉచిత సదుపాయాలు, పరీక్షలకైతేమి ఉచిత భోజన వసతి కల్పిస్తూ ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో తీర్చిదిద్దేదానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయడం చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క హృదయంలో. అదేవిధంగా ఆ కంపెనీ యొక్క CEO గారు జనమేజయ మహాపాత్ర వారి యొక్క హృదయంలో ఆ సర్వేశ్వరుడు హృదయంలో దూరి ఈ యొక్క బృహత్ కార్యం చేపట్టడానికి మా గ్రామానికి నిజంగా
పండుగ వాతావరణం. అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ ఉండి బ్రహ్మదేవం సబ్స్టేషన్ అనుకునేటి గిరిజన కాలనీకి అక్కడ వాళ్ళందరూ పేద గిరిజనులు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చుంటే గతంలో పాలకులు అవి సక్రమంగా చేయకుండా వదిలేసి ఉంటే అక్కడ లో లెవెల్ ఉండే ప్రాంతాలన్నీ కూడా లెవెలింగ్ చేయించడానికి వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి రైన్ కట్టి ఉట్టి రైన్లో కలిపి దాన్ని ఉపయోగపడే విధంగా 90 లక్షల రూపాయలతో జమినీ కమిటీ ద్వారా చేస్తున్నారు. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్ అనేక కార్యక్రమాలు చేసినందుకు నిజంగా మాకు పండగ వాతావరణం సంతోషదాయకం. చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.